నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంకా వరదలోనే నానుతున్న విజయవాడలోని పలు కాలనీలు ముంపు బాధితులకు ప్రభుత్వ సహాయ చర్యలతో కాస్త ఊరట జల విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న చంద్రబాబు నష్టం వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడి రెడ్ కార్పెట్ లో తిరిగినోళ్లు బురద రాజకీయాలు చేస్తున్నారన్న సీఎం జగన్ నుంచి నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టీకరణ వరద బాధితులను ఆదుకుంటామని ఖమ్మం పర్యటనలో రేవంత్ ప్రకటన నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన తెలంగాణలో కుండపోత వర్షానికి అపార నష్టం వరదల వల్ల ఇప్పటి వరకు 21 మంది దుర్మరణం వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముఖ్యమన్న ప్రధాని మోదీ సరిహద్దు గ్రామాలను బీజేపీకి కంచుకోటగా మార్చాలని కార్యకర్తలకు పిలుపు ట్రంప్ సతీమణి మెలానియాపై వైట్ హౌస్ అధికారి సంచలన వ్యాఖ్యలు కమలా హ్యారిస్ కు మద్దతు ఇస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి విజయవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. బుడమేరు వరద నుంచి తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది. సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణీలు, వృద్ధులు సహా వైద్య సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. బుడమేరు ఉధృతికి నీట మునిగిన విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. 5-6 అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోయారు. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా అధిక శాతం మంది ఇంకా పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వారికి ఆహారం, తాగునీరు అందుతున్నా లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే పడవలు కూడా లేవు, విద్యుత్ లేదు, తాగునీరు నిండుకుందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు. బుల్డోజర్, బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్కు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. దాదాపు 10,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా 1,00,000 మందికి ఆహారం అందించారు. హోటల్స్ అసోసియేషన్ వారు మరో 1,00,000 మందికి భోజనాలు సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం 20 పవర్ బోట్లొచ్చాయి. ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గన్నవరం చేరుకున్నాయి. పవర్ బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. కరకట్ట లోపల వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు. అరటి, కంద, పసుపు, చామ, కూరగాయ పంటలన్నీ నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచుల్ని తాకుతూ ప్రవహిస్తోంది. తెనాలి, రేపల్లె నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మట్టి, ఇసుక బస్తాలు వేసి ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పెదపులివర్రు, రావి అనంతవరం, ఓలేరు ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు విడుదల కావడంతో రామలింగేశ్వరనగర్, కృష్ణలంక ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. కొన్ని చోట్ల భవనాల మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. గూడవల్లి సమీపంలో బుడమేరు నీళ్లు ఎగదన్నడంతో పరిసర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. అమరావతి పుణ్యక్షేత్రాన్ని కృష్ణమ్మ చుట్టుముట్టింది. స్నానపు ఘాట్లను ముంచెత్తుతూ పట్టణంలోకి ప్రవేశించింది.
విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 3 సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. సింగ్నగర్ తో పాటు కృష్ణలంక, భవానీపురం, ప్రకాశం బ్యారేజీ, యనమల కుదురు, పడమట ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. ఆహారం, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హోటళ్ల యజమానులతో మాట్లాడి ఆహార సరఫరాకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ప్రకాశం బ్యారేజీ, భవానీపురం, మరోసారి సింగ్నగర్ ప్రాంతాల్ని సందర్శించారు. పలుచోట్ల బాధితుల్ని అడిగి సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారు. ఈ విపత్తును కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. బుడమేరకు గేట్లు ఉన్నాయని మాట్లాడిన జగన్ ఇలా ముఖ్యమంత్రి అయ్యారో తనకు తెలియట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాడు వరదల్లో రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ నేడు గతిలేక బురదలో దిగారని దుయ్యబట్టారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో జగన్ నుంచి తాము నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టం చేశారు. ఓ పథకం ప్రకారమే అమరావతిపై పనిగట్టుకుని జగన్ విషప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వరదలో చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోవడం బాధగా ఉందన్నారు. పేదలు, ధనికులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీనావస్థలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యల్ని చేపడుతూనే మరోవైపు చివరి ముంపు బాధితులకు ఎక్కడికక్కడ సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లో 11.95 లక్షల క్యూసెక్కులకు తగ్గట్టు డిజైన్ చేస్తే 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పారు. బాధితులందరినీ ఆదుకున్నాకే కలెక్టరేట్ నుంచి కదులుతామని స్పష్టం చేశారు. ఒక బోట్ లో గానీ, ప్రతి ఒక్క వెహికల్ లో గానీ ఒక ఆక్టోపస్ గానీ, గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం. అదే సమయంలో లోడింగ్, అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్పీ స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి. కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడతారు, హిస్టరిక్ గా మాట్లాడతారు. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి. ఈ టీంతోనే టోటల్ గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి, మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. అజ్ఞానం, విచ్చలవిడితనంతో తన ఇంటిని కాపాడేందుకు బుడమేరుకు నీరు పంపించారని జగన్ మాట్లాడారని మండిపడ్డారు. జగన్ కు రాష్ట్రం పట్ల బాధ్యత లేకపోవచ్చు, కానీ తనకు పూర్తి స్థాయి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట, ఏమీ చేయలేదని. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబుల్ అన్ని చేస్తున్నాం. బోట్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం. కలెక్టరేట్ ని సెక్రటరియట్ గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దానికి కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అంటే ప్రభుత్వం, మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్ కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్ కి, అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు. మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? విజయవాడ జలవిలయం నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం తప్పనిసరని, అందుకే వెంటనే ప్రధాని, హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని వివరించానని చెప్పారు. ప్రస్తుత విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించారని కోరతామని తెలిపారు. దీనిపై 1-2 రోజుల్లో అన్ని వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. In my career, this is the biggest disaster. Never in the past we had some events, either Hudhud, hurricane, Titli, but compared to that, here human suffering, property loss is the biggest. We are requesting government of India to declare as national calamity. We will send all the reports to them. We will request government of India to give some funds liberally to complete all these things and also how to recover loss for the people. ప్రకాశం బ్యారేజీని 2 బోట్లొచ్చి ఢీకొనడం ప్రమాదవశాత్తు జరిగిందే కావచ్చని, కానీ వివేకాను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారు ఇలాంటి పనెందుకు చెయ్యరనే అనుమానముందన్నారు. నేరాలే అలవాటుగా చేసుకున్న వాళ్లు రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రతిదాన్ని అనుమానించాల్సి వస్తోందన్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 2 గేట్లను జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని ఓ గేటుకు సంబంధించి కౌంటర్ వెయిట్ ధ్వంసమైన ఘటనలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్నయ్య నాయుడు తెలిపారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత కౌంటర్ వెయిట్కు మరమ్మతులు చేస్తామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కన్నయ్య సూచనలతో బ్యారేజ్కి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. బ్యారేజ్కు నష్టం కలిగించే ఎలాంటి చర్యను అంగీకరించేది లేదన్నారు. ప్రస్తుతం వరద బాధితులను ఆదుకోవడంపైనే దృష్టి పెట్టామన్న మంత్రి ప్రకాశం బ్యారేజ్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకలోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ధాటికి 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని, ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచేందుకే సచివాలయంలో సమీక్షలు కాకుండా నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో మున్నేరు వరద మిగిల్చిన విషాదం చూసి చలించిపోయారన్నారు. ప్రకృతి విలయంలో నష్టపోయిన బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. కనివిని ఎరగని విధంగానే ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడ్డంతో పాటు సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, ప్రాథమికంగా 5,438 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వరదల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మీద ప్రకృతి దాడి, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము, ఈ వరంగల్లో, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రజల్ని ఆదుకునేందుకు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో మరో 4-5 రోజుల పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారు. ఖమ్మం నుంచి నేరుగా డోర్నకల్ నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుని అక్కడి నుంచి మరిపెడ మండలంలోని ఆకిరువాగు వంతెనను పరిశీలిస్తారు. వరద తీవ్రతపై ఆరా తీయనున్నారు. అక్కడి నుంచి వరద ముంపున గురైన నెల్లికుదురు మండలం రావిలాల గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకుంటారు. అనంతరం కురవి మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని జరిగిన నష్టం బాధితులకు అందే సాయం, చేపట్టే సహాయక చర్యలపై అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మానుకొని వరద బాధితులకు సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. వరదలొస్తే సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యలు 3 మంత్రులు విఫలమయ్యారని వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. సంఖ్య తగ్గించాలి చూపించాలని చూస్తున్నారా లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోండి.
ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. సిగ్గుచెడు. సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా? చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్లు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కొట్టిస్తా ఉంది ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన అంటే? వరద బాధితులను లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన. తెలంగాణలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలమట్టమై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వరదలు చిక్కుకుని 20 ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. వరదలకు దాదాపు 192 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 464 పంచాయతీరాజ్ రహదారులు 575 కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా సుమారు 421 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. 1400 చోట్ల మిషన్ భగీరథ సరఫరా పేపర్లు దెబ్బతిని సుమారు 80 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పలు చోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ లేక 5700 గ్రామాలకు సమస్యలు తలెత్తాయి. వరదల ఉధృతికి రాష్ట్రంలో 3117 స్తంభాలు, 127 ట్రాన్స్ఫార్మర్లు, 18 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీటిపారుదల శాఖ పరిధిలో 260 చెరువులు, కాలువలకి నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుల కింద 64 కాలువలకు గండ్లు పడ్డాయి. తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలకు సంబంధిత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్లు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. ఏ విధమైన ఆస్తి ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధిత అధికారులతో జాయింట్ టీంలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలన్నారు. కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసేలా చూడాలన్నారు. రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ జితేందర్ తెలిపారు. వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలను సోమవారం రాత్రి ఇరు రాష్ట్రాల పోలీసులు పునరుద్ధరించారు. మున్నేరు, పాలేరు వాగుల వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో చర్యలు చేపట్టారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు వరద ఉధృతికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కోతకు గురైంది. దీనికి తోడు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సరిహద్దు వద్ద హైవేపై వరద నీరు చేరడంతో ఆదివారం నుంచి రాకపోకలను ఇరు రాష్ట్రాల పోలీసులు నిలిపివేశారు. పాలేరువాగు వంతెనపై కోతకు గురైన విజయవాడ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేసి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గం ద్వారా రాకపోకలను పునరుద్ధరించారు. నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరువాగు శాంతించడంతో రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. భారీ వరదలతో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలకు చేర్చింది. సికింద్రాబాద్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే 485 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 152 రైళ్లను దారి మళ్లించింది. భారీ వర్షాలతో పట్టాలపైకి నీళ్లు రావడంతో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నిత్యం నడిచే గోదావరి ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ, చెన్నై మధ్య నడిచే తమిళనాడు ఎక్స్ప్రెస్, హైదరాబాద్, తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు కొండపల్లి, రాయనపాడు స్టేషన్లలో నిలిచిపోయాయి. ఆయా స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. సుమారు 4200 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్కు చెందిన మ్యాప్ వివరాలను సమర్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో తనిఖీలు చేసిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో స్థలాలు లేవంటూ ధృవీకరించిన తర్వాత తిరిగి నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టడంపై సందేహాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా పిటిషన్లకు చెందిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్లో తమ వినతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ విద్యాధర్ రెడ్డి, అనుపమలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఆగస్టు 9న అధికారులు జారీ చేసిన నోటీసులకు ఆధారాలతో సహా 13న వివరణ అందజేసినట్లు పిటిషన్లు కోర్టుకు తెలిపారు. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే 18న పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కూల్చివేతలపై స్టే విధిస్తూ ఉస్మాన్ సాగర్ విస్తీర్ణం వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ 3 వారాలకు వాయిదా వేశారు.
ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నందున అతడి ఇళ్లను తనిఖీ చేసి అక్రమ కట్టడమని భావిస్తే బుల్డోజర్లతో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ కేసులో నిందితుడైనంత మాత్రాన అలా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఏ వ్యక్తి అయినా దోషిగా తేలితే చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా ఆస్తిని కూల్చివేయడం తగదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు స్పందించిన సొలిసిటర్ జనరల్ కేవలం నిందితుడిగా ఉన్నాడని, ఎవరి స్థిరాస్తిని కూల్చివేయడం లేదని కోర్టుకు తెలిపారు. అక్రమ కట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న కోర్టు కూల్చివేతలకు సంబంధించి దేశం మొత్తానికి ఒకే విధమైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ఇందుకు సూచనలు చేయాలని ఇరుపక్షాలకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించకపోతే చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో విపక్షాల్లో అనేక ఉదంతాలు కనిపిస్తుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేశారు. సభ్యత్వ నమోదు విషయంలో నేతలు వినూత్నంగా ఆలోచించాలని సూచించిన మోదీ సరిహద్దు గ్రామాలను పార్టీకి కంచుకోటలుగా మార్చాలని కోరారు. 10 ఏళ్ల క్రితం దేశంలో చోటు చేసుకున్న కుంభకోణాల గురించి 18 నుంచి 25 ఏళ్లలోపు యువతకు తెలియదని చెప్పిన మోదీ సభ్యత్వ నమోదు సందర్భంగా వాటిని వివరించాలని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సంస్కృతిని బీజేపీ ఎంతో మార్చిందని వివరించిన ప్రధాని సభ్యత్వ నమోదు విషయంలో సంఖ్య కంటే పార్టీ సిద్ధాంతాలు, భావోద్వేగాలను బాగా ప్రచారం చేయాలని సూచించారు. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్పై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. సెబీ చైర్పర్సన్ను నియమించిన ప్రధాని మోదీ పారదర్శకంగా నియామకం జరిగిందని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బజ్పై అవినీతి ఆరోపణల అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని సెబీ చైర్పర్సన్ వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2017లో విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మాధవీపురి బజ్ సెబీ నుంచి వేతనం తీసుకోవడమే కాకుండా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఈఎస్ఓపీ ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై బజ్ నుంచి కానీ ఐసీఐసీఐ నుంచి కానీ వెంటనే ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ కొందరు పెట్టుబడిదారులైన స్నేహితులకు సాయం చేసేందుకు సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సిఈసి వంటి సంస్థల స్వయం ప్రతిపత్తి స్వాతంత్రాన్ని అణిచివేసేందుకు యత్నించారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ఇప్పుడు సెబీలోనూ అదే ఎదురవుతోందని ఆరోపించారు. ఎలాంటి విచారణ లేకుండానే సెబీ తొలి లాటరల్ ఎంట్రీ చైర్పర్సన్ని ప్రధాని నియమించడం ఆ సంస్థ ప్రతిష్టను మసకబార్చిందని విమర్శించారు. అదానీ మెగా కుంభకోణంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఇటీవల అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సెబీ చైర్పర్సన్పై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ మరోసారి మాధవీపురి బజ్తో పాటు మోదీపై విమర్శలు గుప్పించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాపై వైట్ హౌస్ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మెలానియా తన భర్తకు కాకుండా కమలా హారిస్కు మద్దతు ఇస్తున్నారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఆంటోనీ స్కారాముచి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ట్రంప్పై ద్వేషం కారణంగానే మెలానియా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అయితే స్కారాముచి వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. గతంలో ఆయన విధుల నుంచి తొలగించినందుకు తనపై ద్వేషం పెంచుకున్నారని ట్రంప్ తెలిపారు. ఆ కారణంగానే తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ 18 ఏళ్ల కుమారుడు బ్యారెన్ ట్రంప్ చదువుకు మద్దతుగా ఉండేందుకు మెలానియా సమయం కేటాయిస్తున్నారని ట్రంప్ అన్నారు.